మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 232. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. భార్యతో కాకుండా ఎవడన్నా బయట వాళ్ళతో బాత్ చేయించుకుంటాడా? ఇప్పటి నుండి అలవాటు చేసుకో అని అంటాడు విక్రమ్. ఎవ్రీ వీక్ నువ్వు ఇలాగే నాకు ఆయిల్ రాసి చక్కగా నలుగు పెట్టాలి అని అంటుంటే, విక్కీ నువ్వు ఏమన్నా ఆడపిల్లవా? ఏదో పెళ్ళిలో ఒకసారి అబ్బాయి బాడీకి నలుగు పెడతారు, కానీ ఇలా వారానికి ఒకసారి ఎవరైనా పెట్టుకుంటారా అని అంటుంటే, నీ కోసం నేను సాంప్రదాయాన్ని మార్చేస్తానులే, సరేనా? ఇప్పటి నుండి ప్రతి అబ్బాయి తన భార్యతో వారానికి ఒకసారి చక్కగా ఒంటికి ఆయిల్ రాయించుకుని నలుగు పెట్టించుకోమని చెబుతాను అని నవ్వుతూ అంటాడు. వామ్మో, నీతో మాట్లాడడం చాలా కష్టం అని అనుకుంటూ అప్పటికే తన హ్యాండ్స్ పెయిన్ పుడుతుంటే, ఇంకా నా వల్ల కాదు విక్కీ అని అంటుంది. విక్రమ్కి కూడా వైష్ణవిని అలా చూస్తుంటే ఒక్కసారిగా బాధగా అనిపించి తన చేతులను పట్టుకుని నెమ్మదిగా తన ఒడిలో కూర్చోబెట్టుకుని చేతులని నొక్కుతూ, బాగా పెయిన్గా ఉన్నాయా అని అడుగుతాడు. లేకపోతే నీదేమన్నా మామూలు బాడీ అనుకుంటున్నావా? అమ్మో, ఇనుపరాడ్డుని పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ చేతితో ఎవరికైనా గట్టిగా పంచి ఇచ్చావనుకో, వాడింకా పైలోకానికి పోవాల్సిందే అని వైష్ణవి చెబుతుంటే తన ఎక్స్ప్రెషన్స్కి విక్రమ్కి నవ్వొస్తుంది. మరి ఇంత బిజినెస్ చేసేటప్పుడు ఆ మాత్రం బాడీని స్టిఫ్గా ఉంచకపోతే చాలా కష్టం బేబీ అని అనగానే ఒక్కసారిగా వైష్ణవి భయపడి విక్రమ్ బడిలో నుండి లేచి నుంచుంటుంది. ఏమైంది, ఎందుకంత కంగారు పడ్డావు అని అడగగానే, నథింగ్, ఏమీ లేదు అని చెప్పి, నువ్వింకా స్నానం చేసిరా, నేను బయటికి వెళ్తాను అని చెప్పి వైష్ణవి బయటికి వెళ్ళిపోతుంటే విక్రమ్ వెళ్ళనివ్వకుండా వైష్ణవి చేతిని పట్టుకుని, ఏమైంది వైషు అని కన్ఫ్యూజన్తో అడుగుతాడు. వైష్ణవి వెంటనే విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుని, ఇంకొకసారి బేబీ అని పిలవకు విక్కీ, నాకు భయం వేస్తుంది అని అంటుంది. వాట్, భయం వేయడం ఏంటి? బేబీ అని పిలిస్తే ఎందుకు భయం వేస్తుంది నీకు అని అడుగుతాడు విక్రమ్కి అర్థం కాక. వైష్ణవి కొన్ని క్షణాలు అలాగే కళ్ళు మూసుకుని విరాస్ మాటలు గుర్తుకు వస్తాయి. నేనెప్పుడు నిన్ను వైషు బేబీ లేదా బేబీ అని మాత్రమే పిలుస్తాను. నేను మాత్రమే నిన్ను బేబీ అని పిలవాలి. ఇంకెవరు పిలిచినా నేను ఒప్పుకోను, అర్థమైందా? ఈ రోజు నుండి బేబీ అన్న పేరు వినగానే నీకు నేను మాత్రమే గుర్తుకు రావాలి అన్న విరాస్ మాటలు గుర్తుకు వస్తుంటే ఇంకా గట్టిగా విక్రమ్ని పట్టుకుంటుంది. వైష్ణవి ఎందుకంత కంగారు పడుతుందో విక్రమ్కి అర్థం కాక, ఏమైందిరా, ఇప్పటి వరకు ఎంతో సరదాగా ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకింతలా భయపడుతున్నావు అని అడగగానే విరాస్ అని తడబడుతూ అంటుంది వైష్ణవి. అప్పుడు విక్రమ్కి అర్థమవుతుంది, వాడు నిన్ను బేబీ అని పిలుస్తాడా అని విక్రమ్ అడగగానే అవును అని తలుపుతుంది వైష్ణవి. విక్రమ్ చిన్నగా నవ్వి, అందుకే ఇంతలా భయపడ్డావా? నేను ఇంకెందుకు అని అనుకున్నాను అని అనగానే, లేదు విక్కీ, నాకు ఆ పదం వినగానే నిజంగా వాడు చెప్పినట్టు వాడే గుర్తుకొస్తాడు. నా జీవితంలో ఆ పదం వింటుంటే ఇప్పటికీ కూడా కోపం వస్తుంది. ప్లీజ్ ఇంకెప్పుడు అలా పిలవకు అని అంటుంటే, సరే సరే ఇంకెప్పుడు పిలవను, కానీ నువ్విలా ప్రతి చిన్నవాటికి కంగారు పడకూడదు, సరేనా అని అంటాడు విక్రమ్. వైష్ణవిని డైవర్ట్ చేయాలని వెంటనే షవర్ ఆన్ చేస్తాడు విక్రమ్. హా విక్కీ, నువ్వు నన్ను కూడా తడిపేస్తున్నావు, షవర్ ఎందుకు ఆన్ చేసావు అని కోపంగా అంటూ విక్రమ్ నుండి దూరం జరగాలి అని అనుకుంటే విక్రమ్ వైష్ణవిని దూరం జరగనివ్వకుండా ఇంకా కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి షవర్ కింద ఇద్దరు వచ్చేటట్టు నిలబెడతాడు. విక్కీ, నేను మొత్తం తడిసిపోతున్నాను, ప్లీజ్ నన్ను వదిలేసే, కావాలంటే నువ్వు గంట సేపు షవర్ కిందే నుంచో, నేను కాదనను ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది వైష్ణవి. అస్సలు ఛాన్స్ లేదు, ఇప్పటి వరకు ఎంత చేసావు ధైర్యంగా అని అంటూ నెమ్మదిగా వైష్ణవి మెడవంపులో తలపెట్టి ముద్దు పెట్టుకుంటాడు విక్రమ్. వైష్ణవి అలాగే ఫ్రీజ్ అయిపోతుంది. తన గుండె వేగం అమాంతం పెరిగిపోతుంటే తన చేతులు రెండింటి పిడికిళ్ళు బిగిస్తుంది.
విక్రమ్ అలాగే నెమ్మదిగా కింద మోకాళ్లపై కూర్చుని వైష్ణవి పూర్తిగా తడిచిపోవడం వలన ఆమె ఇంకా అందంగా కనిపిస్తుంటే అలాగే వైష్ణవి నడుము దగ్గర ఉన్న పైటని పక్కకి జరిపి తన నాభిపై పెదవులను ఉంచుతాడు విక్రమ్. ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్టు అనిపిస్తుంటే తన చేతి వేళ్లను విక్రమ్ జుట్టులోకి పోనించి అలాగే కళ్ళు మూసుకుంటుంది. విక్రమ్ మాత్రం తన పెదవులతో వైష్ణవి నాభి చుట్టూ ముద్దులు పెడుతూ తన నాలుకతో నాభిలోతు కొలుస్తూ ఉంటాడు. విక్రమ్ చేసే పనులకి వైష్ణవికి ఊపిరి భారమవుతూ ఉంటుంది. నెమ్మదిగా వైష్ణవి నడుము మొత్తం తన పెదవులతో ముద్దులు పెడుతూ అలాగే నెమ్మదిగా పైకి వచ్చి వైష్ణవి పెదవులని అందుకుంటాడు. వైష్ణవి మాత్రం విక్రమ్కి ఎటువంటి అడ్డు చెప్పదు. చాలాసేపు ముద్దు పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా వైష్ణవి చీరని వైష్ణవి నుండి వేరు చేయడానికి కుర్చీలు తీయడానికి విక్రమ్ చేతిని పెట్టగానే వైష్ణవి విక్రమ్ చేతిని పట్టుకుని విక్రమ్ని గట్టిగా హత్తుకుంటుంది. ప్లీజ్ విక్కీ, నాకు ఏదోలాగా ఉంది అని ప్లీజ్ అని చాలా మత్తుగా అంటుంది. విక్రమ్ అలాగే వైష్ణవి కంఠం మొత్తం ముద్దులు పెడుతూ వైష్ణవి నుండి తనకి తెలియకుండానే చీరని వేరు చేస్తాడు. వైష్ణవి మనసులో బలంగా ఫిక్స్ అవుతుంది, విక్రమ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం చేసినా అడ్డు చెప్పకూడదని. విక్రమ్ ఒకసారి వైష్ణవి వైపు చూసి తనని అలాగే ఎత్తుకుని వాష్రూమ్ నుండి రూమ్లోకి వచ్చి తనని బెడ్పై పడుకోబెడతాడు. ఇద్దరి నుండి నీటి తుంపర్లనేవి పడుతూనే ఉంటాయి. వైష్ణవి బెడ్పై పడుకోబెట్టి విక్రమ్ కూడా వైష్ణవి పైన చేరి నుదిటి దగ్గర నుండి బొటని వేలి వరకు ప్రతి చోట తన ముద్దలతో సంతకం చేస్తూ ఉంటాడు. వైష్ణవి తెలియని పరవశానికి లోనవుతూ చిన్న చిన్నగా మోన్సిస్తూ ఉంటుంది. వైష్ణవిని అలా చూస్తుంటే విక్రమ్ మొత్తం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాడు. ఆ క్షణం విక్రమ్కి ఏది గుర్తుకు రావడం లేదు. చిన్న చిన్నగా వైష్ణవి శరీరానికి లవ్ బైట్స్ ఇస్తూ దానిపైన తన నాలుకతో అద్దుతూ ముద్దులు పెడుతూ ఉంటాడు. విక్రమ్ చేసే చేష్టలకి వైష్ణవి ఎద ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. తన ఊపిరి భారం అవుతూ ఉంటుంది. విక్రమ్ అలాగే నెమ్మదిగా పైకి జరుగుతూ ఫుల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడం వలన అలాగే పైకి వెళ్తూ వైష్ణవి క్లీవేజ్ దగ్గర తన పెదవులని నిలుపుతాడు. వైష్ణవి నోటి నుండి విక్కీ అనే పిలుపు చాలా మత్తుగా వస్తుంది. వైష్ణవి నుండి వచ్చే పిలుపు విక్రమ్కి ఇంకా మత్తు ఎక్కేటట్టు చేస్తుంటే నెమ్మదిగా తన పంటితో ఎదపై లవ్ బైట్ ఇచ్చి అక్కడ కూడా తన పెదవులని అద్దుతూ ముద్దులు పెడుతూ ఉంటాడు. ఇద్దరు కూడా ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఇంకొన్ని క్షణాల్లో ఒకటవడానికి రెడీగా ఉన్నట్టుగా అనిపిస్తున్న సమయంలో విక్రమ్ ఫోన్ పదే పదే రింగ్ అవుతూ ఉంటుంది. అప్పటికి కూడా ఇద్దరు స్పృహలోకి రారు. చాలాసేపు విక్రమ్ ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు స్పృహలోకి వచ్చు తాను ఏం చేస్తున్నాడో విక్రమ్కి ఒక్కసారిగా చూడగానే వెంటనే వైష్ణవి పైనుండి లేచి స్పీడ్గా వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నుంచుని ఉంటాడు. ఏం చేస్తున్నాను నేను? వైషు అడగక అడగక మా మొదటి కలయిక చాలా మెమొరబుల్గా గుర్తుండిపోయేటట్టు ఉండాలని ఒక కోరిక కోరింది. నేనేంటి మొత్తం మర్చిపోయి ఇలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను అని తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటాడు. విక్రమ్ స్పర్శ వైష్ణవికి దూరం అవ్వగానే నెమ్మదిగా వైష్ణవి కళ్ళు తెరిచి చూస్తుంది. రూమ్లో ఎక్కడ విక్రమ్ కనిపించపోయేసరికి వాష్రూమ్ నుండి షవర్ సౌండ్ వస్తుంటే నెమ్మదిగా లేచి తనని తాను చూసుకుని చిన్నగా నవ్వుకుని వాష్రూమ్లోకి వెళ్ళి విక్రమ్ని వెనుక నుండి హక్ చేసుకుని ఏమైంది విక్కీ అని అడుగుతుంది. విక్రమ్ వైష్ణవి చుట్టూ చేతులు వేసి ఐఎమ్ సారీరా, నిజంగా నిన్నలా చూడగానే టోటల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను. నేను ఏం చేస్తున్నాను కూడా నాకు తెలియలేదు. నిజంగా ఇంకొన్ని క్షణాలుంటే నీ కోరిక నేను తీర్చేవాడిని కాదు అని బాధగా చెబుతాడు. అయ్యో విక్కీ, నువ్వెందుకలా అనుకుంటున్నావు? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నాకు దగ్గరైనా నేను దానిని మెమరబుల్ డేగానే అనుకుంటాను. ప్లీజ్ నువ్విలా ఫీల్ కాకు అని అనగానే విక్రమ్ వైష్ణవి నుదుటిన ముద్దు పెట్టుకుని ఇంకొక 2 days వెయిట్ చేయ వైషు, మనిద్దరి మొదటి రాత్రి నువ్వు ఊహించని విధంగా నేను సర్ప్రైజ్ ఇస్తాను.
నువ్వు జీవితంలో మర్చిపోలేవు అని అంటాడు. సరే, నువ్వు అనవసరంగా ఎక్కువగా బాధపడుతున్నావు. నేను అసలు ఏమీ ఫీల్ అవ్వడం లేదు. పైగా నువ్వు నన్ను వదిలేసి వచ్చావు, అందుకే ఫీల్ అవుతున్నాను అని అనగానే విక్రమ్ వైష్ణవి కళ్ళల్లోకి చూస్తూ, నేనంటే నీకు ఎందుకంత పిచ్చి ప్రేమ వైషు అని అడుగుతాడు. ఏమో, నాకు తెలియకుండానే నిన్ను నేను చాలా ఎక్కువగా, నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అందుకే నువ్వేం చేసినా నేను నో చెప్పని విక్కీ అని అంటుంది. ఐఎమ్ లక్కీరా, ఈ ప్రేమ ఎప్పటికీ నాకు ఇలాగే కావాలి. ఇంకొక 2 days ఆఫీస్ వర్క్ అయిపోతే తర్వాత మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మార్నింగ్ అంతా ఆఫీస్, నైట్ అంతా మన మెమొరబుల్ డేస్. ఎలా ఉంది నా ప్లాన్ అని అడుగుతాడు విక్రమ్. ప్లాన్ బాగానే ఉంది. ఇంకొంచెం సేపు మనిద్దరం ఇలాగే వాటర్లో నానితే ఉదయానికల్లా ఫీవర్ వస్తుంది అని అనగానే, ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, నేను వస్తాను అని చెబుతాడు విక్రమ్. వైష్ణవి చిన్నగా నవ్వి బయటికి వచ్చి కబోర్డ్లో నుండి డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న వైష్ణవి వైపు చూస్తూ, ఐ లవ్ యూ వైషు, జీవితంలో నిన్నెప్పటికీ మిస్ చేసుకోను. ఒకవేళ నిన్ను దూరం చేసుకుంటే ఆ క్షణం నేను ఉండనేమో అని అనుకుంటూ తను ఫ్రెష్ అవుతాడు. మరి విక్రమ్ వైష్ణవికి ఇచ్చే సర్ప్రైజ్ గురించి ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారా? ఇంకొక 2-3 డేస్లో విక్రమ్ వైష్ణవికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. అందరికీ కూడా నచ్చుతుంది. ప్లీజ్ కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.